రైట్ సార్, ఇండోనేషియా ఇండియా కలిసి సబాంగ్ పోర్ట్ ను నిర్మిస్తున్నట్లుగా ప్రకటించాయి. అయితే ఈ ప్రకటన తర్వాత ఇటు చైనా భయపడుతున్నట్లుగా తెలుస్తోంది. ఎందుకు? ఎస్ అండి, ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ భారత ప్రధాని ఇప్పుడు ఇండోనేషియాలో పర్యటిస్తున్నారు. ఈ ఇండోనేషియాలో పర్యటనలో భాగంగా ఒక అతి ఇంపార్టెంట్, అంటే ప్రపంచ పాలిటిక్స్ ని చేంజ్ చేసేది, ప్రపంచ రాజకీయాల్లో పెను భూకంపం క్రియేట్ చేసి ఒక ఒప్పందం కుదిరింది. అదేంటి? సబాంగ్ అనే ఒక సుమిత్ర ఐలాండ్, అంటే మన అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ కి దగ్గరలో సుమిత్ర ఐలాండ్ ఉంటది అనమాట. ఇండోనేషియాలో జావా, సుమిత్ర, ఈ సులవేసి ఐలాండ్ లో సుమిత్ర ఐలాండ్ అనేది అతి పెద్దది. ఈ సుమిత్ర ఉత్తర కొనన ఒక సబాంగ్ అనే ఒక పోర్ట్ ఉంటుంది. దాన్ని ఇండోనేషియాలో ఇండియా అభివృద్ధి చేయబోతుంది. ఇప్పుడు చైనాకి భయంకరమైన వణుకు పుట్టుకుందనమాట ఇది. ఎందుకంటే సబాంగ్ అనే పోర్టు మలక్కా స్ట్రైట్ దగ్గర ఉంది. ఈ మలక్కా స్ట్రైట్ అనేది ఇటు ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ మధ్యలో ఉంటుంది. ఈ మలక్కా స్ట్రైట్ ద్వారానే చైనా వాణిజ్యంలో 60 నుంచి 70% వాణిజ్యం చైనాకి అక్కడి నుంచే జరుగుతుంది. చైనాకి వెళ్లే ఆయిల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ రీసోర్సెస్ ఇంపోర్ట్ చేసుకుంటే అందులో 80 నుంచి 90% అక్కడి నుంచే వెళుతుంది. కాబట్టి ఈ సబాంగ్ పోర్ట్ ఇండియా అక్కడ డెవలప్ చేస్తే చైనాకి ఇండియాకి యుద్ధం వచ్చిన పక్షంలో ఈ మలక్కా స్ట్రైట్ ని ఇండియా క్లోజ్ చేసేస్తుంది. నావల్ బ్లాకేడ్ అంతే. చైనా యొక్క మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 60% దాకా, తర్వాత ఆ యొక్క ఆయిల్ రీసోర్సెస్, గ్యాస్ మొత్తాన్ని మనం స్తంభింపజేసేస్తాం. అంటే చైనా యొక్క పీక్ అనేది మన చేతిలో ఉండిపోతుంది ఈ సబాంగ్ పోర్ట్ డెవలప్ చేస్తే. ఇప్పటికీ అండమాన్ నికోబార్ ఐలాండ్ దగ్గర నికోబార్ ప్రాజెక్టు, తర్వాత ఇటు సబాంగ్ పోర్టు, తర్వాత శ్రీలంకలో హంబుంటోట, చైనాకి దగ్గరలో కొలంబో దగ్గర ఒక పోర్టు మనం డెవలప్ చేస్తున్నాం. తర్వాత వైజాగ్ షిప్ యార్డ్, తర్వాత కొచ్చిన్, ఇవి డెవలప్ చేస్తున్నాం. కాబట్టి ఇండియన్ ఓషన్ నుంచి చైనా షిప్ అనేది గల్ఫ్ తీరం నుంచి వెళ్ళదు. కాబట్టి ఇండియా చైనాల మధ్య యుద్ధం వస్తే చైనా యొక్క ఆర్థిక వ్యవస్థని, దాని యొక్క ఆయిల్ వెల్త్ ని మొత్తాన్ని స్తంభింపజేసే అంత శక్తివంతమైన స్థావరమే సబాంగ్ పోర్టు. ఈ సబాంగ్ పోర్టుని డెవలప్ చేయడానికి ఇండోనేషియా, ఇండియా ఒప్పందం కుదుర్చుకోవడం. ఇప్పుడు చైనాలో అతి పెద్ద భయం అనేది ఒకటి పుట్టుకుంది. ఎందుకంటే చైనా స్ట్రింజ్ ఆఫ్ పెరల్స్ అని ఇండియా చుట్టూరు కంటైన్మెంట్ మొత్తం స్పాయిల్ అయిపోయినట్టే. తర్వాత ఇండియా డెవలప్ చేస్తున్న డైమండ్ నెక్లెస్ చైనాకి ఎగ్నెస్ట్ గా డెవలప్ చేసుకున్న దాంట్లో అతి పెద్ద విషయం అనమాట. అందుకనే ప్రైమ్ మినిస్టర్ ఇండోనేషియా పర్యటన, మోడీ ఇండోనేషియా పర్యటనని ప్రపంచం అంతా గమనిస్తుంది. ముఖ్య ఏషియన్ కంట్రీస్, జపాన్ సంతోషపడుతుంది, అమెరికా సంతోషపడుతుంది, తైవాన్, అన్ని దేశాలు సంతృప్తి పడుతుంది. ఎందుకంటే ఇండియా సరైన స్టెప్ ఇప్పుడు దాకా వేయలేదు. ఏంటంటే చైనాకి ఎగ్నెస్ట్ గా ఏ స్టెప్ వేయలేదు. చైనా మన మిత్ర దేశంలో ఎందుకు దాన్ని హట్ట చేయడం అన్నట్టు కూర్చుంది. ఈవెన్ సల్మాన్ ఖాన్ హీరోగా డెవలప్ చేస్తున్న ద బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే దానికి కూడా సర్టిఫికెట్ ఇవ్వాల చైనా ఎక్కడ హర్ట్ అవుతుందని. కానీ రీసెంట్ గా అది ఇప్పుడు అరుణాచల్ ప్రదేశ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రవేశించినట్టు చేయడం, బెదిరించడం, ఇవన్నీ చేయడం, బంగ్లాదేశ్ లో మోంగలా పోర్ట్ డెవలప్ చేయడం, పాకిస్తాన్కి ఆయుధాలు సప్లై చేయడం, ఆపరేషన్ సింధూర్, ఇవన్నీ చూస్తుంటే ఇండియాకు ఒకటి అర్థమైంది, ఇక చైనా ఆగదు, చైనాను హట్ట చేయడం కాదు, చైనాకి ఎగినెస్ట్ గా స్టెప్ వేయవలసిందని ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇండోనేషియా దగ్గర సబాంగ్ పోర్ట్ ని డెవలప్ చేయడం, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనకి వెళ్ళడం, జపాన్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి రావడం, వియత్నాం, తర్వాత ఇండోనేషియా దేశాలకు మనం ఈ బ్రహ్మోస్ మిసైల్స్ అమ్మడం, ఫిలిప్పీన్స్ ఆల్రెడీ మోహరించింది, జపాన్ కూడా ఇవ్వబోతున్నాం. సో ఒక అలయన్స్ ని డెవలప్ చేస్తున్నాం. తద్వారా ఇక చైనా నువ్వు యుద్ధానికి వస్తే నిన్ను ఓడించడానికి నేను అన్ని రెడీ చేసుకున్నాననే ఒక వార్నింగ్ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చినట్టే. సబాంగ్ పోర్ట్ డెవలప్మెంట్ అంటే చైనాకు ఒక డెడ్లీ వార్నింగ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇచ్చినట్టే. ఇప్పుడు చైనా ఆల్రెడీ అది ప్రతిస్పందించింది ఆగలేక. ఏమని? మీరు ఏ పర్యటన చేసుకోండి, 3వ దేశం టార్గెట్ గా చేయొద్దు అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ చెప్పడం. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా ఒక రకంగా వార్నింగ్ చైనాకి, నీలాగా మేము విస్తరణవాదం చేయడం లేదు, మేము రక్షించుకుంటున్నాం, అదే స్టెప్ లో ఇది భాగమని ఇండోనేషియా పార్లమెంట్ ఉద్దేశిస్తూ మాట్లాడినప్పుడు చైనాని ఆయన రిఫర్ చేయడం జరిగింది ఇండైరెక్ట్ గా. ఈ విధంగా ఏంటంటే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ మలక్కా సమీపాన సబాంగ్ పోర్టుతో ఒకటే ఆయన ప్రకటిస్తున్నారు, ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్. ఓకే, హిందూ మహాసముద్రం భారతదేశానిదే, ఇందులోకి రావద్దు. ఎంతటి గొప్ప పర్యటన చేస్తున్నా చూడండి. సీషెల్స్ పర్యటన, హిందూ మహాసముద్రం దక్షిణాన్ని ఉంటది, అది అక్కడ రీసెంట్ గా వెళ్ళడం, ఇప్పుడు ఆస్ట్రేలియా, ఇండోనేషియా, రీసెంట్ గా మలేషియా, తర్వాత థాయిలాండ్ వెళ్ళడం, తర్వాత జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇక్కడికి రావడం. చూడండి, నికోబార్ ప్రాజెక్ట్ కు ఆమోదం లభించడం 1,00,000 కోట్ల రూపాయలతో. తర్వాత ఇక్కడ మలబార్ కొచ్చిన్ దగ్గర ఒక పోర్టు డెవలప్ చేయడం, కర్ణాటకలో డెవలప్ చేయడం, కాళీ నది సమీపాన, వైజాగ్, హరిదమ్మన్, అరిహంతో నావల్
స్ట్రెంగ్తనింగ్, ఇవన్నీ చూస్తుంటే ఇండియన్ ఓషన్ ఈజ్ ఇండియాస్ ఓషన్, ఇక్కడికి ఎవ్వరు వచ్చినా నేను ఊరుకోను అన్నట్టు ప్రైమ్ మినిస్టర్ మోడీ డైరెక్ట్ గా చెప్తున్నారు. ట్రంప్ లాగా జీ జిన్పింగ్ లాగా చెప్పరు, శాతల ద్వారా చెప్పే పర్యటన. ఈ సబాంగ్ పోర్ట్ అనేది ఏదో ఒక న్యూస్ కాదండి, మొత్తం ప్రపంచ జియో పొలిటికల్ సిచ్యువేషన్ చేంజ్ చేసే ఒక పొటెన్షియల్, ఒక స్ట్రాటజిక్ స్టెప్ ఫ్రమ్ ది ఇండియన్ సైడ్, దట్ టు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ.